కొన్ని సంవత్సరాల క్రితం మా సంఘంలో ఒక అబ్బాయి ఉండేవాడు. అయితే ఆ సంవత్సరము మేము ప్రతి సంవత్సరం మన సంఘంలో కూడా వాగ్దానాలు ఇస్తారు కదా ఇయర్ బిగినింగ్లో. ఆ విధంగా వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆయన వాళ్ళ బాస్ కొరకు ఒక వాగ్దానం తీసుకొని వెళ్ళాడు. ఆయన పేరు సక్సేనా. వీళ్ళు CCMBలో తార్నాక దగ్గర పనిచేసేవాడు. ఈజ్ ఆ డిపార్ట్మెంట్కి హెడ్ సక్సేనా అని. ఆయన దగ్గర ఈయన రీసెర్చ్ స్కాలర్గా మా చర్చ్ మెంబర్ పనిచేసేవాడు. సో ఆ విధంగా అక్కడ పనిచేస్తున్నప్పుడు ఈ వాగ్దానం తీసుకుని, సార్ మా చర్చ్లో మీకోసం వాగ్దానం తీసుకొచ్చానని ఇచ్చాడు. అవిశ్వాసి, దేవుడు తెలియదు. ఓకే, ఆయన ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ ఆయన మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఉద్యోగంలోకి వెళ్ళి వీకేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నాడు. ఈయనకు వాగ్దానం ఇస్తే ఏం చేశాడంటే ఆ వాగ్దానం తీసుకొని ఆయన కంప్యూటర్ మీద ఆయన ఇట్లా మీద పెట్టుకున్నాడట. రోజు పొద్దున్న రాగానే తెరవకముందు కంప్యూటర్ మీద చూస్తున్నాడు, ఆ వాగ్దానం చూస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే నువ్వు దేశాలకు వెళ్ళువానుగా నేను చేస్తానని వాగ్దానం ఉంది. ఓకే, ఆమేన్. దేవుడు తెలియదు కానీ వాగ్దానం ముందు పెట్టుకున్నాడు. రోజు వస్తున్నాడు, వాగ్దానం చూస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆ విధంగా 3 నెలలు గడిచిపోయినాయి. 3 నెలల తర్వాత ఆయనకి ఏం జరిగిందంటే అద్భుత రీతిగా ప్రమోషన్ వచ్చి పూణే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి హెడ్గా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగం కోల్పోయే స్థితిలో ఉన్నాడు, అవిశ్వాసి. ఆయనకు దేవుడు తెలియదు కానీ ఆయన దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని దాన్ని చూస్తూ ఉన్నాడు రోజు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, వాగ్దానంలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవట్లే. ఆ అవిశ్వాసి వాగ్దానాన్ని పెట్టుకొని వాగ్దానంలో ఉన్న శక్తి ద్వారా అద్భుతమైన దేవుని కృపను పొందుకొని ఆయన ప్రమోషన్ని ఆయన జీవితంలో పొందుకున్నాడు. హల్లెలూయా. మనకు అన్ని దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు కానీ మన మనసు దాని మీద పెట్టట్లే. అందుకే మన జీవితంలో కార్యం చూడట్లే. సరే ఆలోచించండి. ఇఫ్ ఇట్ క్యాన్ డూ ఫర్ అ ర్యాంక్ అన్బిలీవర్, ఒక అవిశ్వాసి జీవితంలో అంత అద్భుతమైన కార్యము వాగ్దానం చేయగలిగినట్టయితే విశ్వాసి వారసుని, దేవుని బిడ్డ, దేవుని కుమార్తెని నీ జీవితంలో దేవుడు ఇంకెంత గొప్ప కార్యాలు చేయాలి. హల్లెలూయా కదా. వారికి హీఈస్ నాట్ ద చైల్డ్ కదా. దేవుడు పిల్లల కొరకు ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు మన ఆహారం. హల్లెలూయా కదా. రోజు తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలందరి కోసము ఆహారం తయారు చేసి పెడతారు. హల్లెలూయా. దేవుడు మనందరి కోసం ఆశీర్వాదాలు ఏర్పాటు చేశాడు కానీ మనం నమ్మట్లేదు, పొందుకోవట్లేదు, తీసుకోవట్లేదు. హల్లెలూయా. చూడండి, ఒక్కసారి మీరు బాగా ఆలోచించాలి. ఆయనకు జరిగితే మనకెందుకు జరగద్దు? అవిశ్వాసి జీవితంలో జరిగితే మనకెందుకు జరగద్దు? ఇంకా గొప్పగా మనకు జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక విషయంలో పొందుకున్నాడు, మనం అన్ని విషయాల్లో పొందుకోవాలి. హల్లెలూయా. ఆయన జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేసే దేవుడు. వాగ్దానం ఆయన జీవితంలో పనిచేసేది మన జీవితంలో కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. ఆయన పరిస్థితులు మార్చింది, మన పరిస్థితులు కూడా మార్చివేస్తుంది. హల్లెలూయా. A word is so powerful, it can change your life. Amen. వాగ్దానం అంత శక్తివంతమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆ వాగ్దానము మన జీవితంలో పనిచేయాలంటే మనము గట్టిగా నమ్మాలి, గట్టిగా పట్టుకోవాలి, దాన్నే ధ్యానించాలి. హల్లెలూయా.